క్లాస్టల్ అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, గ్యారంటీ ఆఫ్ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 32 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే X, Y and Z are in partnership, sharing profits and losses in the ratio of 3:2:1 respectively. X, Y మరియు Zలు భాగస్వామ్యంలో ఉన్నారు. లాభాలు మరియు నష్టాలను వరుసగా 3:2:1 నిష్పత్తిలో పంచుకుంటారు. Z's share in the profit is guaranteed by X and Y to be a minimum of 8,000 rupees. లాభంలో Z వాటా X మరియు Yలచే కనీసం 8,000 రూపాయలుగా హామీ ఇవ్వబడింది. The net profit for the year ended March 31st, 2000 XA was 30,000 rupees. మార్చ్ 31st, 2000 XAతో ముగిసిన సంవత్సరానికి నికర లాభం 30,000 రూపాయలు. ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. సో ఈ ప్రాబ్లంలో మనల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయమని అడిగారు. అంతకుమించి మరేం కూడా అడగలేదు. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఇక్కడ ఇచ్చిన సంవత్సరానికి గాను వచ్చిన ప్రాఫిట్ లేదా లాభం వచ్చేసి 30,000 రూపాయలు అని ఇచ్చారు. మనకు ఇంతకుముందే తెలిసిన ప్రకారం నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 30,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లం పూర్తిగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉద్దేశించబడింది. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వేరే ఏ ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం నేరుగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంచడానికి ముందుకెళ్దాం. ఆ తర్వాత మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 3:2:1 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క పార్ట్నర్కి వచ్చే నెట్ ప్రాఫిట్ షేర్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే మనం ఈ క్యాలిక్యులేషన్ చేయబోయే ముందు మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనకి ఇక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ జెడ్కి కనీసం 8,000 రూపాయల లాభాన్ని ఇచ్చే గ్యారంటీని మిగతా ఇద్దరు పార్ట్నర్స్ ఎక్స్ మరియు వైలు తీసుకున్నారు. పార్ట్నర్ జెడ్ యొక్క ప్రాఫిట్ 8,000 రూపీస్ కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 8,000 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు. ఒకవేళ ఏదైనా లోటు ఉంటే అది మిగతా ఇద్దరు పార్ట్నర్స్ ఎక్స్ మరియు వైలు భరించాల్సి ఉంటుంది. కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ల మధ్య ప్రాఫిట్ని షేర్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి ముందు ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేర్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అని తెలియడానికి ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ ఎక్స్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 30,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/6. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 5,000s are. ఇప్పుడు మనం మిగిలిన 5,000 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 15,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ ఎక్స్ యొక్క ప్రాఫిట్ షేర్.
ఇప్పుడు పార్ట్నర్ వై యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 30,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/6. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s ఆర్ 6, 5,000s ఆర్. ఇప్పుడు మనం మిగిలిన 5,000s మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 10,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ వై యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ జెడ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 30,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/6. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s ఆర్ 6, 5,000s ఆర్. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 5,000 రూపీస్. ఇది పార్ట్నర్ జెడ్ యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ జెడ్కి 8,000 రూపీస్ గ్యారంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు అతని ప్రాఫిట్ షేర్ వచ్చేసి 5,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 5,000 రూపీస్ వచ్చేసి 8,000 రూపీస్ కంటే తక్కువ కదా. అందుకని మనం దీని తేడాని కనుక్కొని ఈ తేడాని ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ నుండి అడ్జస్ట్ చేస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని తగ్గించి పార్ట్నర్ జెడ్ గ్యారంటీడ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ 8,000 రూపీస్ వచ్చే విధంగా అతని ప్రాఫిట్ షేర్ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. బై ద వే మనం ప్రాఫిట్ షేర్లో ఈ తేడాన్ని డెఫిషియన్సీ అంటాము. సో జెడ్ ప్రాఫిట్ షేర్ డెఫిషియన్సీ వచ్చేసి అతని గ్యారంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 8,000 రూపీస్ మైనస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనం క్యాల్కులేట్ చేసిన అతని ప్రాఫిట్ షేరింగ్ అమౌంట్ 5,000 రూపీస్. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు దీని విలువ 3,000 రూపీస్ వస్తుంది. మనం ఈ డెఫిషియన్సీని ఇతర పార్ట్నర్ల ప్రాఫిట్ షేర్ అమౌంట్ నుండి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే ఈ డెఫిషియన్సీని మిగతా ఇద్దరు పార్ట్నర్స్ ఎక్స్ మరియు వైలు భరించాలి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవరు ఎంత నిష్పత్తిలో భరించాలి అని. చూడండి, మనకి ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రాబ్లంలో ఇవ్వలేదు. కాబట్టి మనం వాళ్ళు ఈ డెఫిషియన్సీని వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం భరించాలి అని పరిగణిస్తాం. ఇప్పుడు మనకు ఎక్స్ మరియు వైల ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2 అని తెలుసు. కాబట్టి వాళ్ళు జెడ్ యొక్క డెఫిషియన్సీని 3:2 రేషియో ప్రకారం పూరించాలి. ఇప్పుడు పార్ట్నర్ ఎక్స్ చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 3,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డెఫిషియన్సీ షేరింగ్ రేషియో ఆఫ్ 3/5. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ డినామినేటర్ విలువ 3 మరియు 2లని యాడ్ చేస్తే వస్తుంది. 3 + 2 = 5 కదా. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s ఆర్ 5, 600s ఆర్. ఇప్పుడు మనకు మిగిలిన 600s మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 1,800 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ జెడ్ ప్రాఫిట్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ ఎక్స్ చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఇప్పుడు పార్ట్నర్ వై చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 3,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డెఫిషియన్సీ షేరింగ్ రేషియో ఆఫ్ 2/5. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s ఆర్ 5, 600s ఆర్. ఇప్పుడు మనకు మిగిలిన 600s మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 1,200 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ జెడ్ ప్రాఫిట్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ వై చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఈ కంట్రిబ్యూషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్ ఎక్స్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 15,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ జెడ్ ప్రాఫిట్ షేర్లో డెఫిషియన్సీని పూరించడానికి అతని కంట్రిబ్యూషన్ 1,800 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 13,200 రూపీస్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ వై యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 10,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ జెడ్ ప్రాఫిట్ షేర్లో డెఫిషియన్సీని పూరించడానికి అతని కంట్రిబ్యూషన్ 1,200 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 8,800 రూపీస్ వస్తుంది. ఇకపోతే చివరిగా పార్ట్నర్ జెడ్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి అతని గ్యారంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 8,000 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ప్రతి పార్ట్నర్ కోసం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి మనం ప్రాఫిట్ అమౌంట్ని తగ్గిస్తున్నాం. కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం ఈ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని ప్రతి పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేస్తున్నాం కాబట్టి పార్ట్నర్ల క్యాపిటల్స్ విలువ పెరుగుతోంది. కాబట్టి మనం ప్రతి పార్ట్నర్ యొక్క పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు.
అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌కి సంబంధించిన ఎంట్రీస్‌ని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌కి సంబంధించిన ఎంట్రీస్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టిక్యులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్‌ని రాద్దాం. ఇప్పుడు టు ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ ఎక్స్ ప్రాఫిట్ షేర్ 15,000 రూపీస్ని రాద్దాం. దీని నుండి పార్ట్నర్ జెడ్ గ్యారెంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ ఎక్స్ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది 1,800 రూపీస్. ఇప్పుడు 15,000 రూపీస్ నుండి మనం 1,800 రూపీస్ని తీసేస్తే మనకు 13,200 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు టు వైస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ వై ప్రాఫిట్ షేర్ 10,000 రూపీస్ని రాద్దాం. దీని నుండి పార్ట్నర్ జెడ్ గ్యారెంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ వై యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది 1,200 రూపీస్. ఇప్పుడు 10,000 రూపీస్ నుండి మనం 1,200 రూపీస్ని తీసేస్తే మనకు 8,800 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత టు జెడ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ జెడ్ ప్రాఫిట్ షేర్ 5,000 రూపీస్ని రాద్దాం. దీనికి ఇతర పార్ట్నర్ల నుండి సమకూరిన డెఫిషియన్సీస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ ఎక్స్ కంట్రిబ్యూషన్ 1,800 రూపీస్ని రాద్దాం. తర్వాత ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ వై కంట్రిబ్యూషన్ 1,200 రూపీస్ని రాద్దాము. ఇప్పుడు 5,000 రూపీస్కి మనం 1,800 రూపీస్ మరియు 1,200 రూపీస్లని యాడ్ చేస్తే మనకు 8,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 30,000 రూపీస్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 30,000 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.